అమరావతి మహిళలకు ఉపాధి అందించేందుకు కూటమి ప్రభుత్వం ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టింది. ఉండవల్లి రూరల్, అర్బన్, మందడం, ఎర్రబాలెం, అనంతవరం గ్రామాల్లో 275 మంది మహిళలను గుర్తించి వారికి స్వచ్ఛంద సంస్థ సహకారంతో 26 రోజులు తృణధాన్యాలతో వంటల తయారీపైన శిక్షణ అందించారు. అమరావతి అమ్మ వంట పేరిట ఆయా గ్రామాలకు చెందిన శిక్షణ పొందిన మహిళలు 30 రకాల తినుబండారాలు తయారు చేసి సిఆర్డీఏ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా 15 రకాల వంటలు రుచికరంగా ఉన్నాయంటూ కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు తమ ఖాళీ సమయాల్లో తయారు చేసే ఆహార ఉత్పత్తులకు లైసెన్స్ కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసుకునేందుకు సిఆర్డీఏ అధికారులు పనిచేస్తున్నారు. మహిళల ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అలానే విఐటి యూనివర్సిటీ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తయారు చేసి అందించే ఏర్పాటు చేశారు. ఒక్కో మహిళ తన ఇంట్లో వంట వండి 10 మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించేలా కొత్త అవకాశం కల్పించారు. దీంతో ఆయా విద్యార్థులు తల్లిదండ్రుల భోజనం ఖర్చు ఈ మహిళలకు చెల్లిస్తారు. దీంతో పలువురు అమరావతి మహిళలు ఉపాధి పొందుతున్నారు. దీంతో పాటు కార్యాలయాలకు పండ్లు కట్ చేసి ఫ్రూట్ సలాడ్లను, రాగి జావా, ఇతర తృణధాన్యాల జావా తయారు చేసి అందిస్తున్నారు. దీంతో మహిళలకు ఉపాధి కలుగుతోంది.